అమెరికా నుండి చైనా దూరం చేస్తున్నటువంటి అంశాలైతే చాలా క్లియర్‌గా ఉన్నాయి. చైనా ఇప్పటికే తనకి సంబంధించినటువంటి అమెరికన్ ట్రెజరీ బాండ్స్‌ని నిదానంగా అమ్మేసుకునేసి, దాని ప్లేస్‌లో బంగారాన్ని రీప్లేస్ చేసుకుంటోంది. 2008 నుండి నిశ్శబ్దంగా తీసుకొచ్చి, ఇప్పుడు 2008 తర్వాత లోయెస్ట్ లెవెల్ యూఎస్ ట్రెజరీ బాండ్స్ ఉన్నాయి దాని దగ్గర. ఆ స్థాయికి దించేసింది. ఓవరాల్‌గా బంగారం వైపుకి వెళ్ళిపోయింది. జియోపొలిటికల్ టెన్షన్స్ సందర్భంలో ఇది కీలకం. అంటే అమెరికాకి సంబంధించిన డాలర్ మీదన ఆధారపడడం తగ్గించేసుకొని, చివరికి ఇప్పుడు ఎంతకొచ్చేసిందయ్యా అంటే, ఇదివరకటి రోజులు 2008 నాటికి ఆహ్, య 50 ఉన్నటువంటి సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు 0.68% వచ్చేసింది. క్రమంగా ట్రెజరీ బాండ్స్ అమ్మకం అన్నటువంటిది ఏ దేశానికి ఆ దేశం పెంచుకుంటూ పోతున్నాయి.